హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్ని ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. నిజానికి ఫ్రెండ్స్, చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఎగ్ రైస్ని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్లోన 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేట్ అయిపోయిన తర్వాత ఇందులో 3 ఎగ్స్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఫ్రై అయిపోయిన ఎగ్స్ని ఈ విధంగా మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు గింజలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 30 సెకండ్ల వరకు ఫ్రై చేసుకుందాం. 30 సెకండ్ల తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టమాటా, సన్నగా కట్ చేసుకున్న టమాటాని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం తర్వాత టమాటాలు ఈ విధంగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు మనము వీటిని కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారం పొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఒకసారి అన్నీ కలిసేటట్లుగా ఈ విధంగా మనము కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రైని ఇలా వేసుకొని నెమ్మదిగా మనము ముక్కలు విరిగిపోకుండా ఈ విధంగా మనము కలుపుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు బాగా కలిపేటట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు మిగిలిపోయిన అన్నమును లేదా వేడి అన్నముని ఈ మిశ్రమంలో మనము ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనము అంతా బాగా కలిపేటట్లుగా మనము నెమ్మదిగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కలుపుకుందాం. ఈ విధంగా మనము నిదానంగా ముక్కలు విరిగిపోకుండా మనం కలుపుకుందాం.
ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోన మనము ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనము ఎగ్ రైస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ టేస్టీగా ఎగ్ రైస్ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.